ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ పునరుత్థాన దినము దేవుని ఆరాధించిన భక్తులు అనేక మంది సమాజ మందిరంలో వెళ్ళి దేవుని మహిమపరిచి ఉన్నారు. ఇంకా ప్రపంచంలో ఆయా దేశముల వారి వారి కాలమానమాన్ని బట్టి వారు సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనగా ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అయి ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అయి ఉన్నాడు. అందువల్ల అట్టి దేవుని మనము ఘనపరుస్తూ కొనియాడుతూ ఉన్నాం. నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుని మహిమపరచుటగాను ఆయన యొక్క గొప్ప కాపుదలను బట్టి, ఆయన పోషించుచు ఉన్న విధానం బట్టి, ఆయన మనకిచ్చిన గొప్ప వాగ్దానములను స్వతంత్రించుకుంటూ ప్రభువును స్తుతించుచు మహిమపరచుదాం. ఆయన ఎలాంటి వాడో తెలుసుకుందాం. ఆయన మనకు కాపరి. ఇది ఎక్కడ వ్రాయబడి ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనాకారుడు దావీదు మహాభక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దావీదు మహాభక్తుడు వ్రాసిన ఈ యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు దావీదు మహాభక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నా కాపరి. ఈ మాట మనము చెప్పగలగాలి. ఇది కాపరికి ఆ యొక్క గొర్రెకు ఉన్న అవినాభావ సంబంధము. ఈ యొక్క భక్తుడు దావీదు ఒకానొకప్పుడు తన యొక్క బాల్య యవ్వన దశలలో తల్లిదండ్రులు తనకిచ్చిన పనిని నెరవేర్చుచు గొర్రెల కాపరిగా అడవులలో ఆ గొర్రెల మందల మధ్యలో సంచరిస్తూ వారికి పోషిస్తూ వాటితో సహవాసం చేసినవాడు. తనకు మనుషుల మధ్య సహవాసము తెలియదు, దొరకలేదు. ఆ కాలంలో ఆయనకు సహవాసము, స్నేహము, సంతోషము, నెమ్మది ఇచ్చినవి ఆ యొక్క గొర్రెల మందలే. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ భాగ్యం ఇస్తే ఆ భాగ్యమును మనం ఆస్వాదించుచు ఆనందించుచు దానిని అనుగ్రహించిన ఆ సృష్టికర్త చిత్తమును అందుకుంటూ నెరవేర్చుటయే మానవుని యొక్క గొప్ప భాగ్యము. నాకు రాజుగా ఎందుకు పెట్టలేదు అని ఆ దినాల్లో అనలేదు. దావీదు మహాభక్తుడు కాపరిగానే తనకు ధర్మాన్ని, విధిని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అందుకనే యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అనగా తను గొర్రెల కాపరిగా మందలను కాస్తూ ఉన్నప్పటికీ ఆ కాపుదల భద్రత ఇచ్చుటకు ముందు తిను బ్రతికి ఉండాలి కదా. ఈ దావీదు కాపరి బ్రతికి ఉండాలి కదా. ఈ కాపరికి శక్తి, బలము, ధైర్యము ఇస్తూ సజీవంగా ఆ యొక్క శత్రు జంతువుల మధ్య, క్రూర మృగాల మధ్య, అడవిల్లో ఏ విధంగా కాపాడుతున్నాడు అనగా ఆయన కాపుదలను బట్టి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆకలి బాధ కానీ, దాహమని ఈ యొక్క నీరు లేని స్థితి కానీ నాకు కలగకుండా ఆయన నా కాపరిగా ఉన్నాడు. నాకు భద్రతను ఇస్తూ ఉన్నాడు, నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు అని ఆ యొక్క గొప్ప అవినాభావ సంబంధము యెహోవా దేవుని తనకు కాపరిగా చేసుకొని స్వంతం చేసుకున్న ఆ గొప్ప ఆ సంబంధము చాలా విడదీయని బంధంగా ఉంది. గొప్ప అన్యోన్యత మనకు ప్రజ్వరిలా చేస్తూ ఉంది. గొప్ప స్నేహభావం, గొప్ప భయభక్తులు, గొప్ప తండ్రి నాకున్నాడు అన్న కుమారుని యొక్క ధైర్యం,
ఈ విధంగా దావీదు తన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు అటువంటి సంబంధం కలిగి ఆయన మీద ఆదుకొని ఉన్న ప్రభువుని విశ్వసించుచు సంచారము ఆ యొక్క కొండల్లో లోయల్లో చేస్తూ గొర్రెల మధ్యను క్షేమంగా భద్రతగా పోషించినవాడు. అట్టి దావీదును గూర్చి మనం తెలుసుకున్నప్పుడు ఆయన అనుభవం చాలా అద్భుతంగా ఉన్నది. అది మనల్ని ఎంతగానో మరి ప్రేరేపిస్తుంది ఆయా పరిస్థితుల్లో. He maketh me to lie down in green pastures. The Lord, who is my shepherd, I shall not want, because He already arranged a green pasture for me. He maketh me to lie down, as it was ready to lie down upon the green pasture. He already planted and spread over. When I walk through the valleys and by the sides of rivers, He already kept ready the green pasture for me. He leadeth me besides the still water, so that I shall not want of water. I shall not want of a green pasture to eat and to lie down. A wonderful God He is. What a wonderful God He is. Hallelujah. He maketh me to lie down in the green pastures. Hallelujah. And He leadeth me besides the still water, where it is quiet and cool and ready to drink, to quench the thirst of me. He leadeth me not on the desert place or mountain tops, but beside still water. Wonderful God He is. He knew that we need water. He knew that sheep want water and also the green pasture to eat, so that they shall not want of anything to drink or eat, because He knew the thirst and hunger of sheep, because He is our beloved Father. He restoreth my soul after eating green pastures, and after drinking plenty of water, I satisfied, so that my soul restoreth my soul. Where it was hungry and thirst, then my Lord provided still waters and green pastures. Hallelujah. నా ప్రాణమును దాహముతో ఎండ వేడిమిని తాళలేక ఉన్నప్పుడు నా ప్రాణమునకు చల్లని జలములనిచ్చి సేద తీర్చుచూ ఉన్నాడు. హల్లెలూయా. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచూ ఉన్నాడు. మరియు ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? పచ్చిక గల బయళ్ళ పక్కన, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ eating and drinking of pastures and water, and the sheep wanted to lie down and relax and rest. నా ప్రాణమునకు ఏం కావాలి? అలసట తీర్చుకొనుటకు, సేద తీర్చుకొనుటకు ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేయుచు ఉన్నాడు, రిలాక్స్ అవ్వడానికి. ప్రభు
ఈ ఏర్పాట్లు చేసినప్పుడు మనం ఎందుకు చింత పడాలి? మనం ఎందుకు దాహమని ఆకలిని బాధపడాలి? ఆయన మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు కదా. ఆయన నీ ప్రాణమునకు ఏమి కావాలో ఆయన నీకు సిద్ధపరుస్తూ భోజనమును అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. నీ ప్రాణమును పోషించుచూ ఉన్నాడు కదా. అయినప్పుడు ఇంకెందుకు చింత? ఆలోచన చేద్దాం. నా ప్రాణమునకు సేద తీర్చే నా తండ్రి, నా కడుపుకు ఆహారం పెట్టే ఆకలి తీర్చే నా తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవుడు. చల్లని ఆ యొక్క ఏటి పక్కన ఆ యొక్క పచ్చని బయళ్ళలో నన్ను పరుండ చేస్తూ చల్లగా నన్ను ఆయన ప్రాణమునకు సేద తీర్చుచూ ఉన్నాడు. సాధారణంగా ఆ పశువులు పరుగుని ఆహారం తిని, ఆకులు అలమలు తిని, నీరు దొరికితే తాగి చల్లగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా రిలాక్స్ అవుతాయి, పడుకుంటాయి, కూర్చొని నెమర వేసుకుంటాయి. నా పిల్లరా, అది జంతువులకున్న గొప్ప మంచి అలవాటు. మనం ఎప్పుడూ పరుగులు పెట్టడమే కాదు, మన ప్రాణమునకు అలసత్వము కాకుండా మనము రిలాక్స్ అవ్వడం చాలా అవసరం. మనము మౌనముగా ఉండి మన శరీరమును, మనస్సును, మన ప్రాణమును నెమ్మదిగా పరుండబెట్టి ఆ ఆయాసము, అలసట తీర్చుట అనేది చాలా ప్రాముఖ్యము. నీ ఆత్మకు నెమ్మది కలుగుతుంది, నీ ప్రాణమునకు, నీ మనస్సునకు అన్నీ నెమ్మది కలుగుతుంది. నీ యొక్క శరీరంలో నా తిరిగి ఆ అవయవాలన్నీ కూడా రెస్టోర్ అవుతాయి. చక్కగా అవి నెమ్మదిగా ఉంటాయి, అలజడ చెందవు. నువ్వు పరిగెడితే నీ పల్స్ పెరిగిపోతుంది, నీ బీపీ పెరిగిపోతుంది, నీ హార్ట్ రేటు పెరిగిపోతుంది. పరుగున కొండలెక్కేస్తే, పరుగున నీ కడుపు నిండా తిన్నా కూడా పరిగెడతా ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా వేగంగా పరిగెడతాయి. ఆఖరికి నీ ప్రాణానికి ముప్పుగా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. అవి అంతటా ఆ యొక్క అలజడిని, ఆ వేగిరాన్ని తట్టుకోలేక నీ ప్రాణమునకు నెమ్మది కావాలి. నెమ్మది ఆ ప్రభు చెంతనే, నెమ్మది ఆయన మీద ఆనుకుంటేనే, నెమ్మది ఆయన వాక్యపు నీడలో, వెలుగులో, ఆ వాక్య ధ్యానములో నీవు మౌనంగా ఉంటేనే ఆ యొక్క గొప్ప శక్తి, ఆరోగ్యము, బలము మళ్ళీ రీజెన్యువేట్ అవుతాయి. నీ సెల్స్ అన్నీ తిరిగి పుంజుకొనుటకు ప్రభు నీకు శక్తి, బలం ఇస్తాడు. ఇది నేర్చుకోవాలి. ఈ విధంగా స్కూళ్ళలో పిల్లలు, కాలేజీలో పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము సిద్ధపడుతున్న పిల్లలకు ఇటువంటి రిలాక్సేషను స్కూల్ అధికారులు ఇవ్వలేకపోతున్నారు. వారికి శరీరమునకు కావలసిన వ్యాయామము ఇవ్వలేకపోతున్నారు. వారు చక్కగా సంతోషముతో ఉరుకలు వేస్తున్న, సంతోషముతో గెంతులు వేసి ఆటలు ఆడుకొని రిలాక్స్ అవ్వలేకపోతున్నారు. వారి యొక్క అవయవాలు తిరిగి రివైవ్ అవ్వలేకపోతున్నాయి. ఎప్పుడు వారికి వారి యొక్క సిలబస్ని డంపు చేస్తూ మెదడుకు బలవంతంగా ఎక్కించడమే కానీ వారు ఆడుతూ పాడుతూ సునాయాసంగా వారి యొక్క సబ్జెక్టుని ఇష్టంగా నేర్చుకోవడం అనేది జరుగుటలేదు. నా పిల్లలు, చాలా చింతిస్తున్నాను. ఈ విధమైన విధానము విద్యాభ్యాసంలో ఉండుట వలన పిల్లలు ప్రెషర్కి గురి అవుతున్నారు, పిల్లలు డిప్రెషన్కి గురి అవుతున్నారు. ఆ స్పీడ్ను అందుకోలేక, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను తట్టుకోలేక, స్కోర్ చేయలేక, అచీవ్ అవ్వలేక ప్రాణాలే కోల్పోతున్నారు. తల్లిదండ్రుల మధ్య, వారి మధ్య భేదాలు. ఇంత ఖర్చు పెడుతున్నావు, నువ్వు పాస్ అవ్వలేకపోతున్నావు, ఇంత ఖర్చు పెడుతున్నావు, మార్కులు సంపాదించి సీటు కొట్టలేకపోతున్నావు అని తల్లిదండ్రులు. ఈ విధమైన పోరాటంలో పిల్లలు అలసిపోతున్నారు. నా పిల్లరా, వారికి ఇంట్లో కూడా ఏమాత్రము అలసట తీర్చుకోవడానికి అవకాశము తల్లిదండ్రులు ఇవ్వలేరు. చీర్ఫుల్ నవ్వు దొరకదు, సంతోష గానములు ఉండవు.
నిత్యము నిత్యము ప్రెషర్తోనే, గొప్ప ఒత్తిడితోనే వారు మునిగిపోయి ఉన్నారు. నా ప్రియులరా, చిన్నపిల్లలారా, యవ్వనస్తులారా, మీ పనుల భారము యెహోవా మీద వేయండి. ఆయన మీకున్నాడు, ఆయన మీ కాపరి. హీ ఈజ్ యువర్ షెపర్డ్, హీ షల్ నాట్ వాంట్. హూఎవర్ ట్రస్ట్ ది లార్డ్, అది మన ప్రామిస్. ఎవరైతే ఆయన మీద అనుకుంటారో, ఆదుకోమని కోరుకుంటారో, ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు, ఆ బిడ్డ, ఆ వ్యక్తి కొదువా ఉండదు. దేవుని వద్దకు రా. ఎవరికైనా కొదువ ఉన్న ఎడల, వారు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, వారు దేవుని అడిగినప్పుడు వారికి అనుగ్రహించబడుతుంది అని వ్రాయబడింది. గొప్ప వాగ్దానం. ఈరోజు నా ఆలోచన చేద్దాం. నీ జీవితంలో ఏది కొదువుగా ఉంది, ఏది కొదువుగా ఉంది? ఆ కొదువనన్నిటినీ కూడా తీర్చుటకు ప్రభు నీకు ఉన్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు అని దావీదు మహాభక్తుడు చెప్తూ ఉన్నాడు. అది ఆయన అనుభవం. ఇక ఆ యొక్క గొర్రెల కాపరికి ఏం కలిగింది? కాస్తూ ఉన్న తన మందను కాపుదల సంరక్షణలో ఉంచుకోవలసిన ఆ యొక్క గొర్రెల కాపరి అయిన దావీదుకు అపాయాలు రావచ్చు. ఆ యొక్క శత్రువులు, క్రూర మృగాలే ఎదురుపడవచ్చు. అలాంటప్పుడు చీకటి పడిన వేళలో, అర్ధరాత్రుల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, కొండలు, గుట్టలు, ఎడారులు, సెలయేర్ల పక్కన చీకటే ఉంటుంది. కానీ ఆ రాత్రి వేళలో ఎక్కడ కూడా లైట్లు ఉండవు, ఎలక్ట్రికల్ పోల్స్ ఉండవు, లైట్స్ ఉండవు. అలాంటి గాఢాంధకారములు నేను నడవవలసి వచ్చినా, నా మందను తోలుకుంటూ వెళ్ళవలసి వచ్చిన గాఢాంధకారపు లోయలో నేను నా మంద సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. ఆ కింద పాములు వెళ్తున్నాయా? పక్కన పొంచి ఉన్న సింహము, చిరుత పులులున్నాయా? ఏమున్నాయి? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఆదరించే దుడ్డు కర్ర ప్రభు చేతిలో ఉంది. తోడుగా ఉండే ఆయన సన్నిధి ఉంది. కాబట్టి అటువంటి అనుభవం కలిగిన దావీదు ఆ ప్రభువును కలిగి ఉన్నాడు. కాబట్టి ఆదరణకర్తగా, తోడుగా, స్నేహితుడుగా, అండగా ఉన్నవాడు. కాబట్టి గాఢాంధకారంలో ఒకవేళ నేను చీకటి పడి రాత్రి వేళ అయిపోయినప్పుడు, వెలుగులో నేను చేరవలసిన గమ్యస్థానం చేరకపోయినా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకు అనగా నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. Though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me. Thy rod, thy staff, they comfort me. నన్ను ఆదుకుంటాయి, ఆదరిస్తాయి అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇట్టి కృపావరములు, ఇట్టి ఆశీర్వాదములు దేవుని సన్నిధిలో మనకుంటాయి. దావీదు ఒక అద్భుతమైన అనుభవాన్ని తన యొక్క యవ్వన కాలం దాటిన తర్వాత, రాజుగా మారిపోయిన తర్వాత, తన జీవితంలో శత్రువుల బెడద ఎక్కువైంది. రాజ్యము పరిపాలించుచూ ఉన్నప్పుడు తన యొక్క కుమారుడే తనకు శత్రువు అయిపోయి ఉన్నాడు, రాజ్యాధికారము కొరకు, అబ్షాలోము. నా ప్రియులారా, అటువంటి శత్రువుల మధ్య అనేక యుద్ధాలు జరిగించినప్పుడు ఆయన దేవుని యొక్క శౌర్యాన్ని, బలమును ఆశ్రయించి పొందుకొని ఆయన అనేక యుద్ధాలు జయించినవాడు. అందుకని అంటున్నాడు 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. ఎవరటండి బ్యాంక్వెట్ సిద్ధపరిచేవారు? శత్రువులు. ఆ శత్రువుల ఎదుట, శత్రువులు అవతల ఒడ్డు నుంచి చూస్తున్నారు, దావీదుని.
దావీదు ఎవరితో వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఎటువంటి ఆయుధాలు పట్టుకొని వస్తున్నాడు, ఆయన మనల్ని సంహరించుటకు వస్తున్నారా ఏంటి అని వారు చూస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. నా శత్రువుల ఎదుట, ఆ శత్రువుల ఎదుట ఆకలి వేళ అయింది. అప్పుడు దావీదుకి భోజనము సిద్ధపరచుచూ ఉన్నాడు ప్రభు. అక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఒకటి వేయబడింది, అక్కడ ఆహారము సిద్ధపరచబడింది. అక్కడ శత్రువులు చూస్తూ ఉండగా రాజు మరియు ఆయనతో వస్తున్న వారు ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో వారు కూడా కూర్చొని తినుటకు అక్కడ భోజనపు బల్లను ఏర్పాటు చేసిన దేవుడు. నా శత్రువుల ఎదుట, దావీదుకు శత్రువులు ఉన్నారా? ఉన్నారు. చుట్టూ దేశాలన్నీ కూడా శత్రువులే. వారిని జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. నా శత్రువుల ఎదుట నీవు భోజనము సిద్ధపరచదు. ఆకలి తీర్చే దేవుడు. శత్రువులకే అర్థం కాని ఆశ్చర్యమైన ఆ యొక్క ఆహారము, ఆ యొక్క సిద్ధపాటు ఏంటి? ఎవరు వండారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వండిస్తున్నారు? ఏంటి ఆశ్చర్యము? మన ఎదుటనే ఇంత అద్భుతంగా సిద్ధపరచబడింది. ఈ శత్రువైన దావీదు మహారాజుకి అనుకుంటున్నారు శత్రువులు. నా ప్రియులరా, శత్రువుల ఎదుట నువ్వు భోజనం సిద్ధపరచు. నూనెతో నా తల అంటే ఉన్నావు. అక్కడ భోజనానికి ముందు నూనెతో తల అంటుట అనగా అభిషేకించుట. నూనెతో తల అంటుట, అభిషేకించుట. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము ప్రభు అనుగ్రహించుచూ ఉన్నాడు. సిద్ధపరచుదువు ఆహారాన్ని, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఎవరండి భోజనం పరిచేది? భోజనము సిద్ధపరిచేది ప్రభువే. ఆ భోజనం తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అక్కడ వడ్డించేవారు వేరు. కానీ ఇక్కడ ప్రభువు దావీదు యొక్క తలను అంటుతూ ఉన్నాడు, అభిషేకిస్తున్నాడు. ఎవరో కాదు, పనివారు కాదు, ఆయనే. నీవు నా తల అంటి ఉన్నావు. హల్లెలూయా. దేనితో? నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము. నూనెతో నా తల అంటి ఉన్నావు. అందువలన ఎప్పుడైతే దేవుని యొక్క హస్తము ఆయన తల మీద పడగానే, ఆయన తలను తాకగానే, ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడింది. గిన్నె ఆయన యొక్క ఆత్మ. ఆ ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడుట, నిండి పొంగి పొర్లుట కూడా జరిగింది. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె లోపలుంది. ఆ గిన్నె నిండి పొంగి పొర్లుచూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి అనుభవము దావీదు యొక్క ఆత్మీయ అనుభవం, దేవుని యొక్క ఆత్మ అభిషేకమును పొందిన అనుభవము, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ తన యొక్క అంతరంగంలో ఉన్న ఆత్మనంతా కూడా నింపిన విధానము, పొంగి పొర్లిన విధానం ఎంత బాగుందండి! ఎంత అద్భుతమైన అనుభవం ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ? Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil. My cup runneth over. Because you have filled. Because you have anointed with your hand. నా తలను అంటి ఉన్నావు ఆయన చేతితో. ఆయన హస్తము మన మీద పడగానే అభిషేకం కలుగుతూ ఉంది. దేవుని యొక్క అభిషేకం కావాలా? దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలా నీ హృదయము? నీ ఆత్మ నిండి పొర్లి పారాలా? ఆలోచన చేద్దాం. ఈ అనుభవం నీకుందా? హల్లెలూయా. మై కప్ రన్నెత్ ఓవర్. ఈస్ యువర్ కప్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఆర్ ఇట్ ఈస్ ఎంప్టీ, ఆర్ ఇట్ ఈస్ డ్రైడ్? ఎండిపోయిన స్థితిలో ఉందా? ఖాళీగా ఉందా? ఏమీ లేని స్థితిలో ఉందా నీ ఆత్మ గిన్నె? ఆలోచన చేద్దాం. ఇక్కడ దావీదు అనుభవము, నా కప్పు అనగా నా యొక్క గిన్నె నిండి పొర్లిన స్థితి, పొంగి పొర్లిన స్థితి.
హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. ప్రెసెంట్ కంటిన్యూస్ పొంగుచూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అద్భుతమైన ఆత్మీయ జీవితమునకు సాదృశ్యంగా ఉన్నాడు దావీదు మహారాజు. నేను బ్రతుకు దినములన్నీ ఎంతకాలము దేవుడు నాకు ఆయుషిస్తే అంతకాలం నేను బ్రతికిన దినములన్నీ కృపాక్షేమము. కృప ఉంటే క్షేమము నీకు ఉంటుంది. దేవుని యొక్క అనుగ్రహము నీకుంటే, దేవుని యొక్క కృప బాహుళ్యం ఉంటే నీకు క్షేమము కలుగుతుంది. ఆ అనుభవంతో నా వెంట నీ కృపాక్షేమములే వస్తాయి. యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో నేను నివాసం చేస్తాను. దేవుని యొక్క మందిరంలో నివాసం చేస్తాను. ఏది ఆయన మందిరము? జీవము గల దేవుని యొక్క ఆలయము. ఇది మన శరీరమే. ఇక్కడ ఆయన నివాసం చేస్తే నేను కూడా ఆయనతో నివాసం చేస్తాను. అదేంటండి? నా శరీరం కదా, నేను బ్రతుకుతూనే ఉన్నాను. అవును, నువ్వు బ్రతుకుతున్నావు, కరెక్టే. కానీ ప్రభుతో జీవించుచూ ఉన్నావా? ప్రభుతో సహవాసం కలిగి ఉన్నావా? ఐక్యం కలిగి ఉన్నావా? ఆయన నీ హృదయం లోపల ఉంటే నీ ఆత్మ కూడా లోపల జీవించి ఉన్నదా? హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ నేను యెహోవాను సేవించదను. యెహోవా మందిరంలో నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును. ఆయనతో కలిసి నివసించుట, ఆయనతో కలిసి సహవాసం చేయుట, ఆయన మన గృహంలో నివసించుట, మనము ఆయనకు ఆ యొక్క హృదయం తెరిచి ఆహ్వానం పలుకుట అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఉదయకాల సమయమందు ఇటు భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని ప్రభునామం పేరిట కోరుకుందాం, ప్రార్థిద్దాం, ఆశపడదాం. ప్రభు నీకు సహాయం చేయగాక. ఆమేన్.